నెక్స్ట్ ఏం పాట? వీడెందుకు తిరుగుతున్నాడు? One, two, three, four. One, two, three, four. Jesus loves you. 5, 6, 7, 8. 5, 6, 7, 8. Jesus loves me. 1, 2, 3, 4. 1, 2, 3, 4. Jesus loves you. 5, 6, 7, 8. 5, 6, 7, 8. Jesus loves me. We are praising. We are singing. We are dancing. We are happy. We are praising. We are singing. We are dancing. We are clapping. 1, 2, 3, 4. 1, 2, 3, 4. Jesus loves you. 5, 6, 7, 8. 5, 6, 7, 8. Jesus loves me. 1, 2, 3, 4. 1, 2, 3, 4. Jesus loves you. 5, 6, 7, 8. 5, 6, 7, 8. Jesus loves me. ఇంకా ఉన్నాయా? నెక్స్ట్ కేజీ స్కిట్ ఉన్నది. కేజీ స్కిట్ ఉంది. బాబు స్టాండ్ ఏది? స్టే మీద పెట్టండి. ఆంటీ ఇస్తుండు, తొందరపడద్దు. ఆ పాపని తీసుకున్నాడు అడ్డం కాళ్ళకు చందన.
ఫైనల్ లాస్ట్ ఫైనల్ ఇవే ఇంకా 22 ప్రోగ్రాములు ఉన్నాయి 22 ప్రోగ్రాములు ఉన్నాయి 100 బిల్లునే ఉంటుంది 100 లోపలే ఉంటారు. కేజీ స్కిట్ ఆల్ఫాబెట్స్ ప్రకారం వారు స్కిట్ ప్రదర్శిస్తారు. కేజీ లాస్ట్ జరు మైక్ ఉండాలి కదా వాళ్ళకి చెప్పడానికి. అందరికీ ప్రైజ్ ఎలా మా పిల్లలు ఆల్ఫాబెటికల్ లిస్ట్ ఆఫ్ బైబిల్ క్యారెక్టర్ ఒబీడియన్స్ నేమ్స్ చెప్తారు. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు అరవింద్, మా డాడీ పేరు స్వామి. నేను ఇప్పుడు ఏ అక్షరం గురించి చెప్తున్నాను. ఏ ఫర్ అబ్రహాం. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు మీ పేరు చెప్పినారు కదా ఇంతకుముందు. నేను బి అనే అక్షరం గురించి చెప్తున్నాను. బి ఫర్ బర్నబాస్. పేర్లు ఒకసారి చెప్పారు కదా. సి ఫర్ కాలేబ్. డి ఫర్ డేవిడ్. డి ఫర్ ఈ ఫర్ డి. ఈ ఫర్ ఎలిజా. F for Felix. G for Gideon. F for Anna. F for Adela. ఓకే. K for Ketia. ఓకే. L for Lazarus. పైకి ఎత్తి పట్టుకోండి. పైకి ఎత్తి పట్టుకోండి మీరు. Nova. N for Nova. ఏయ్ రెండు చేతులు పట్టరా. రెండు చేతులు పట్టరా. P for Peter. P for Peter. Q for Carter. R for Ruth. S for Samuel. T for Timothy. U for Uzziah. V for Vasti. Y is mine. X for Zerex. Y for Yona. Z for Zechariah. ఓకే. చప్పట్లు కొట్టండి. ఓకే. పైకి ఎత్తండి. అందరు పైకి ఎత్తి పట్టుకోవాలా. పైకి ఎత్తాలా. పైకి ABCDE
HIJKLMN, Jesus died for sinful. Amen. OPQRSTU, I believe God's word is true. VW, God has promised you. XYZ, a home eternally. ABCDEFG, Jesus died for HIJKLMN, Jesus died for sinful men. Amen. OPQRSTU, I believe God's word is true. VW, God has promised you. XYZ, a home eternally. స్కిట్లో నీతమ్మా. ఈరోజు సండే స్కూల్ ర్యాలీలో సియోను సంఘంలో కేజీ పిల్లలు ఏబిసియులు అనే ఆల్ఫాబెట్స్తోని భక్తుల పేర్లు చెప్తూ వచ్చినారు. భక్తులు ఏ విధంగా దేవునికి విధేయత చూపిస్తూ జీవిస్తున్నారో అదేవిధంగా వీరు కూడా జీవించినట్లు అబ్రహం వలె బర్నబాస్, కాలేబు, డేవిడ్, ఎలీజా, ఫెలెక్స్, గిడియోను, హన్నా, ఐజయా, జాషువా, కెజియా, మోజెస్, నోవా, ఒనేసిమస్, పీటర్, క్వార్టరస్, రూతు, సమయలు, తిమోతి, జెకరియా, ఉజియా, వస్తి, వైజ్ హ్యూమన్, జెరెక్స్, యోనా, జెకరియా వలె వీళ్ళు కూడా జీవించినట్లు వీరిని ఆశీర్వదించి దీవించి వీరి కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునగలరు. ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆ చాట్స్ తీయండి, మెచ్చి పెట్టండి చాట్స్. వెరీ గుడ్. అవన్నీ మీ ఆంటీ వాళ్ళకి ఇచ్చేసేయండి. ఆటోలు ఇచ్చేసి ఇంకా గమ్మున కూర్చోండి. అల్లరి చేయొద్దు. నిద్ర వస్తే అట్లా నిద్రపోండి. అల్లరి చేయొద్దు. నెక్స్ట్ ప్రైమరీ కంఠత వాక్యాలు. నెక్స్ట్ ప్రైమరీ కూర్చోవాలా? సరే, ప్రైమరీ కంఠత వాక్యాల కంటే ముందు స్కిట్ ఉన్నది. మైక్ ఇవ్వండి. అన్న పేరు ఎరుసామి. నేను ఇప్పుడు యూదారాజుల పేర్లు చెప్పబోచున్నాను. ఆసా, యెహోషాపాతు, యెహోరాము, అహజ్యా, యోవాషు. ఓకే, అరే అది ఇరిగిపోతుంది. నెక్స్ట్ అడుగు స్టూల్ అన్న పెట్టండి. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు తిమోతి, మా నాన్న పేరు సురేష్. నేను ఇప్పుడు యూదారాజుల పేర్లు చెప్పబోతున్నాను. సౌలు, దావీదు, సొలొమోను, రెహబాము, అబియా. ఓకే, చప్పట్లు కొడుతూనే ఉండాలా. నెక్స్ట్ అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు చెర్మియా, మా నాన్న పేరు సామెల్. నా ఇశ్రాయేలు రాజుల పేర్లు చెప్పబోతున్నాను. మేనాము, పెకగియా, పెకాహు, హోషేయ. ఒక్కటని అర్థం ఎందరు మాకు. సరే, సపోర్ట్లు అయితే కొట్టండి. సరే, నెక్స్ట్ సంపూర్ణ. నిదానంగా చెప్పాలా. అందరికీ ప్రజల, నా పేరు సంపూర్ణ, మా నాన్న పేరు దావీదు, మా అమ్మ పేరు శాంతి. నేను ఇప్పుడు ఇశ్రాయేలు రాజుల గురించి చెప్పబోతున్నాను. ఒమ్రి, యాహోబు, అహజ్యా, యెహోరాము. వెరీ గుడ్. నెక్స్ట్ మేఘనా. అందరికీ ప్రైజ్ ద లార్డ్. నా పేరు మేఘన, మా నాన్న పేరు ప్రకాష్. నేను ఇశ్రాయేలు పేర్లు చెప్పబోతున్నాను. యెహోవా, యాగు, జక్కయ్య, షలోము. మీ
ఇంటర్వ్యూజింగ్ ఎక్కువ ఉన్నది. సరే నెక్స్ట్ హెల్సా. ఆడ స్టూల్ పెట్టి మైక్ అది పడుతున్నారు. హెల్సా ఎవరు అమ్మా? సాత్విక ఉండు బిడ, అది పెడతారు. అబ్బా. అందరికీ ప్రైజ్. నా పేరు జి సాత్విక, మా నాన్న పేరు రవీంద్రనాథ్. వెరీ గుడ్. బైబిల్లో ఉన్న కొన్ని పక్షులు గుడ్ల గువ్వ, నిప్పు కోడి, కౌజుపిట్ట, పూడేళ్ళు. ఓకే రైట్. వీళ్ళ డాడీ వాళ్ళు కొత్తగా వస్తున్నారు రైల్వే క్వార్టర్స్ నుండి. ఓకే నెక్స్ట్ ప్రిన్సీ. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు ప్రిన్సీ, మా నాన్న పేరు రాజారత్నం. బైబిల్లో ఉన్న కొన్ని పక్షులు గుడబాతు, మంగళ, కథపీట, కోగిల, గద్ద. వెరీ గుడ్. రాజరత్నం తల్లివా నువ్వు? సరే జెస్సీ రాణి. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు జెస్సిరాణి. మా డాడీ పేరు సిద్ధ. నేను ఇప్పుడు యూదారాజులు చెప్పబోతున్నాను. ఇజికియా, మనస్సే, ఆము. వెరీ గుడ్. తర్వాత కీర్తన. అందరికీ ప్రైజ్ ద లార్డ్. నా పేరు కీర్తన, మా నాన్నగారి పేరు రవీంద్రనాథ్. బైబిల్లోని కొన్ని ప్రవక్తలు ఎలిజబెత్, మరియా, అన్న, ఫిలిప్ యొక్క 4 కుమార్తెలు. ఓకే. ఇప్పుడు చెప్పిన రవీంద్రనాథ్ వాళ్ళ 2 కూతుర్లు వీళ్ళు రైల్వే క్వార్టర్స్లో. వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. తర్వాత జెరూషా. అందరికీ ప్రైజ్ ద లార్డ్. నా పేరు జెరూషా, మా నాన్న పేరు లాజర్. బైబిల్లోనే కొన్ని ప్రవక్తలు మిరియాము, దెబోరా, హుల్దా, నోవద్య. ఓకే రైట్. ఇప్పుడు స్కిట్ సాంగ్ యేసయ్య మాట జీవపు ఊట. ప్రైమరీ. యేసయ్య మాట జీవపు ఊట. హలో. మా పిల్లలు దేవుని వాక్యాన్ని కొన్ని పదార్థాలతో పోల్చి చెప్తున్నారు. ముందుగా కంఠత వాక్యాలు చెప్తారు, తర్వాత యేసయ్య పాట సాంగ్ పాడతారు. చెప్పండి. కీర్తనలు 119, 103. నీ వాక్యములు నా జీహకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి. వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. 1 పేతురు 2:3. బ్రదర్స్ సపోర్ట్లు కొడతలేరు. బంగారు కంటే విస్తారమైనది, మేలిమి బంగారు కంటే కరదగనవి. కీర్తన 19:10. విత్తనము దేవుడి వాక్యము. లూకా 8:12. ఆహారము మత్తయి 4:4. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుడు నోటి నుండి వచ్చే ప్రతి మాటతో జీవించును. ఇర్మియా 23:29. నా మాట అగ్ని వంటిది కదా, బండను బద్దలా చేయు సుత్తి వంటిది కదా. ఇర్మియా 23. నా మాట అగ్ని వంటిది కదా, బండలను బద్దలా చేయు సుత్తి వంటిది కదా. ఇర్మియా 23:29. దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచుల ఖడ్గము. హెబ్రీ 4:12. ఎవడైనను వాక్యమును వినువాడైండి దాని ప్రకారము ప్రయోక్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనిషిని పోలి ఉన్నాడు. యాకోబు 1:23. చదువుతున్నావురా? నీ వాక్యం నా పాదములకు దీపంను,
నా త్రోవకు వెలుగునై ఉన్నది. కీర్తన 119:105. వెరీ గుడ్. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడ ఎలాగా మరలక భూమిని తడిపి విత్తవానికి విత్తమును భూజి చదువు. భూజించి వానికి ఆహారము కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లినట్లు చేయును. అలాగే నా నోటి నుండి వచనము నుండున యెషయా 55:10. గెలిస్తేరా చప్పట్లు కొట్టండి, పాపం కష్టపడ్డాడు. అవి కింద పెట్టండి. అంత పొడవు తెచ్చిండ్రు దానికి. కొంచెం ముందు పెట్టండి, కొంచెం ముందు పెట్టండి. పాట పాడండి. యేసయ్య మాట జీవపూట పరముకు నడిపించు బాట. యేసయ్య జీవపూట పరముకు నడిపించు బాట. కత్తివాలే ఖండించును, సుత్తివాలే సరిచేయును, సుత్తివాలే ఖండించును, సుత్తివాలే సరిచేయును. విలువైనది బలమైనది నా యేసుని నోటి మాట. విలువైనది బలమైనది నా యేసుని నోటి మాట. మాట జీవపు
మీ పాటలు పాడరండి. ఇంకేముందా? ఇంకేమున్నది మీకు ప్రైమరీ? యాక్షన్ సాంగ్స్ అక్క ఉండు ఉండు వాడి యాక్షన్ సాంగ్స్. జూనియర్స్ కంటదాకా వెళ్ళేవా? వీళ్ళది అయిపోయింది. వీళ్ళది అయిపోతే నెక్స్ట్ వాళ్ళని తీసుకుందాం. చిన్న బిడ్డవా నీవు చిన్న బిడ్డవా, యేసయ్యకు నీవు ముద్దు బిడ్డవా, చిన్న బిడ్డవా నీవు చిన్న బిడ్డవా, యేసయ్యకు నీవు ముద్దు బిడ్డవా, యేసువలె నీవు నడిచెదవా, యేసు కొరకు నీవు జీవించెదవా, యేసువలె నీవు నడిచెదవా, యేసు కొరకు నీవు జీవించెదవా, చిన్న బిడ్డవా నీవు చిన్న బిడ్డవా, యేసయ్యకు నీవు ముద్దు బిడ్డవా, చిన్న బిడ్డవా నీవు చిన్న బిడ్డవా, యేసయ్యకు నీవు ముద్దు బిడ్డవా, యేసు మాటను చాటెదవా, నశించు వారిని రక్షించెదవా, యేసు వార్తను చాటెదవా, నశించు వారిని రక్షించెదవా, చిన్న బిడ్డవా నీవు చిన్న బిడ్డవా, యేసయ్యకు నీవు ముద్దు బిడ్డవా, చిన్న బిడ్డవా నీవు చిన్న బిడ్డవా, యేసయ్యకు నీవు ముద్దు బిడ్డవా. నెక్స్ట్ దొంగ సాతాను దొంగ సాతాను. దొంగ సతాన్ చెంతకొచ్చి చెవిలో ఒక కథ చెప్పును, దొంగ సతాన్ చెంతకొచ్చి ఒక కథ చెప్పును, వినదు వినదు ఎదిరించు, వినదు వినదు ఎదిరించు, వాణి మన కసలొద్దు, వాణి మన కసలొద్దు, దొంగ సతాన్ చెంతకొచ్చి చెవిలో, దొంగ సతాన్ చెంతకొచ్చి కంటికొక వింత చూపును, చూడదు చూడదు ఎదిరించు, చూడదు చూడదు ఎదిరించు, వాణి వ్యత మన కసలొద్దు, వాణి కథ మన కసలొద్దు, దొంగ సతాన్ చెంతకొచ్చి కాలికొక వల వేయును, దొంగ సతాన్ చెంతకొచ్చి కాలికొక వల వేయును, వెళ్ళదు వెళ్ళదు ఎదిరించు, వెళ్ళదు వెళ్ళదు ఎదిరించు, వాణి మార్గం మన కసలొద్దు, వాణి మార్గం మన కసలొద్దు, తర్వాత చిట్టి గురివి చిట్టి గురివి. சிட்டு குருவி என்ன பண்றீங்க, சிறுத்து மகள் பாடி கத்தர போட்டீங்க, சிட்டு குருவி என்ன பண்றீங்க, சிறுத்து மகள் பாடி கத்தர போட்டீங்க, எனக்கு நிக்கவாலே
ఇంగ్లీష్ పాట ఇట్స్ గుడ్ థింగ్స్ టు లవ్ ఇంగ్లీష్ పాట ఇట్స్ ఏ గుడ్ థింగ్ టు లవ్ ద లార్డ్ It's a good thing to love the Lord. It's a good thing to love the Lord. Walking in the light of God. Walk, 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 walk in the light. Walk, 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 walk in the light. Walk, 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 walk in the light. Walking in the light of God. It's a good thing to love the Lord. It's a good thing to love the Lord. It's a good thing to love the Lord. Walking in the light of God. Walk, 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 walk in the light. Walk, 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 walk in the light. Walk, 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 walk in the light. Walking in the light of God. It's a good thing to serve the Lord. It's a good thing to serve the Lord. It's a good thing to serve the Lord. Walking in the light of God. Walk, 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 walk in the light. Walk, 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 walk in the light. Walk, 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 walk in the light. Walking in the light of God. It's a good thing to love the Lord. It's a good thing to praise the Lord. It's a good thing to serve the Lord. Walking in the light of God. Walk, 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 walk in the light. Walk, 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 walk in the light. Walk, 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 walk in the light. Walking in the light of God. అవునండి చప్పట్లు కొట్టొద్దా మీకు చప్పట్లు కొట్టండి ఇంకా ఆ, ఆ, ఇప్పుడు కేజీ ప్రైమరీ 2 ఓడిచిపోయినాయి ఇంకా మీరు ప్రశాంతంగా కూర్చోండి నిద్ర వస్తే నిద్రపోండి అట్నే కూర్చోండి అల్లరి చేస్తే మాత్రం మీ కిరీటాలు తీసేస్తాం ప్రైజులు కూడా కట్ చేస్తాం సరేనా ఓకే నెక్స్ట్ జూనియర్ బాయ్స్ కంఠత వాక్యాలు జూనియర్ బాయ్స్ లేవండి ఇక్కడ రండి వరుసకి రండి జూనియర్ బాయ్స్ బా డ్రెస్సులు భలే ఉన్నాయి కదరా ఆ? చూస్తా బా ఓకే ఓకే రైట్ రైట్ ఇంకా అల్లరి చేయకూడదు అల్లరి చేస్తే మీ పేర్లు అందరికీ ప్రైజ్లాడ్. నా పేరు ఐజాక్ న్యూటన్. మా నాన్న పేరు సుధాకర్. నేను ఇప్పుడు కంఠస్వాక్యం చెప్పబోతున్నాను. లెట్ నాట్ యువర్ హార్ట్ బీ ట్రబుల్. బిలీవ్ ఇన్ గాడ్, బిలీవ్ ఆల్సో ఇన్ మీ. ఇన్ మై ఫాదర్ సార్ దేర్ ఆర్ మెనీ మ్యాన్షన్స్. ఇఫ్ ఇట్ వర్ నాట్ సో ఐ వుడ్ హ్యావ్ టోల్డ్ యూ ఐ విల్ గో టు ప్రిపేర్ ఏ ప్లేస్ ఫర్ యూ. వెన్ ఐ గో టు ప్రిపేర్ ఏ ప్లేస్ ఫర్ యూ ఐ విల్ come again to receive unto myself. Where I am, and that there may be also. Whither I go, you know, and the way you know. Thomas said unto the Lord, how can we know the way? Jesus said unto him, I am the way, I am the truth, I am the life. No man cometh unto the Father but by me. If you know me, you have to know my Father also. And henceforth I know him and I have seen him. Philip said unto him, she was the Father, and Shaphi Jesus. Jesus said unto him, have I been long time and yet not have been know me, Philip, and had seen the Father? And how sayest thou she was the Father? Believest I am not, though not I am the Father, and the Father in me. The words that I speak unto you, and I speak not unto myself. I speak unto the Father, and the well tells the work. If you believe me, I am the Father, and the Father in me, or else believe for the very work's sake. Verily, verily, I say unto you, verily, verily, I say unto you, మాట్లాడదండి believeth me, and the ఉండి ఇంకా ఉంది అప్పుడే కొడతారు మీరు ఇంకొద్దా అయిపోయిందా చెప్పు and whatsoever shall you ask in my name, I will do it. And if you ask anything in my name, I will do it. If you love me, keep my commandments. I will pray for the Father, and he shall give me another comforter that may abide with me forever. Thank you. Please వెరీ pray for గుడ్ me. క్లాప్స్ కొట్టండి అరే బాబు మీరు ఇప్పుడు చదివితే కూడా రాదులేరా నాకు తెలుసు ఈడ బైబిల్ చదువుతున్నారు ఈడ గులు 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 అని నెక్స్ట్ ఎబెనేజర్ ఎబేజ్
నా పేరు ఏబేజు. నేను నా తండ్రి పేరు సామేలు. నేను చెప్పబోతున్నది యోహోను 14వ అధ్యాయము 16వ వచనం నుంచి 31వ వచనం వరకు. నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ నుండుటక ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి ఆగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగదరు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మిమ్మును అనాథలుగా విడవను, మీ వద్దకు వచ్చును. కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరెన్నడూ చూడదు, అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించుతున్నాను గనుక మీరును జీవింతురు. నేను నా తండ్రి అందును, మీరు నా యందును, నేను మీ అందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనివాడు నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేను వాణిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకుందానని చెప్పాను. ఇస్కరియోతు కానీ యూదా ప్రభువా, నీవు లోకమున కాగా మాకు మాత్రమే కనబరచుటకేమి సంభవించునని అడగగా యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. అప్పుడు నా తండ్రి వాణిని ప్రేమించును. మేము వాని వద్దకు వచ్చి వాని వద్ద నివాసము చేతుము. నన్ను ప్రేమింపని వాడు నా మాట గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. నేను మీ వద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను చెప్పిన సంగతులన్నిటినీ జ్ఞాపకము చేయును. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. మీ హృదయమును కలవరపడనీయకుడి, విరవనీయకుడి. నేను వెళ్ళి మీ వద్దకు వచ్చేదానని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా. తండ్రి నాకంటే గొప్పవాడు గనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి వద్దకు వెళ్ళేదనని మీరు సంతోషింతురు. ఇకను మీతో ఈ సంగతి సంభవించినప్పుడు మీరు నమ్మవలనని అది సంభవింపకముందే మీతో చెప్పుచున్నాను. ఇకను మీతో విస్తరించి మాట్లాడును. ఈ లోకాధికారి వచ్చుచున్నాడు. ఇకను మీతో విస్తరించి మాట్లాడను. ఈ లోకాధికారి వచ్చుచున్నాడు. నాతో వానికి ఏ సంబంధం ఏమీ లేదు. అయినను నేను తండ్రిని ప్రేమించుతున్నానని లోకము తెలిసినట్లుగా నేను తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేను ఇలాగో చేస్తున్నాను. లెండి, ఇక నుండి వెళ్ళుదాము. వెరీ గుడ్, వెళ్ళు. క్లాప్స్ కొట్టండి గట్టిగా. సరే, 3 థామస్ జోయల్, యోహాను సువార్త 15వ అధ్యాయం. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు జోయల్, మా డాడీ పేరు జోసఫ్. నేను జాన్ 15 చెప్పబోతున్నాను. I am the true vine, and my Father is the husbandman. Every branch in me that beareth not fruit, he taketh away, and every branch that beareth fruit, he purgeth it, that it may bring forth more fruit. For without me, he can do nothing. If a man abide not in me, he is cast forth as a branch, and is withered. And men gather them and cast them into the fire. If a man abide in me, and my words abide in you, he shall ask what he will, and it shall be done unto you. If a man abide in me, and my words abide in you, he shall ask what he will, and it shall be done unto you. Herein is my Father glorified, that if I must lose, so shall he be my disciple. As the Father hath loved me, so have I loved you. Continue me in my love. If you keep my commandments, he shall abide in my love, even as I have kept my Father's commandments and abide in his love. These things I have spoken unto you, that my joy might remain in you, and that joy might be full. Greater love hath no man than this, that a man lay down his life for his friends. Ye are my friends, if you do whatsoever I command you. Henceforth I called you not servants, the servant knoweth not what his Lord doeth, but I have called you friends. For all things I have heard of my Father, I have made known unto you. Ye have not chosen me, but I have chosen you, and ordained you, that is, go and bring forth fruit, and that you should remain, that whatsoever he shall ask of the Father, he may give it to you. If the world hate you, you know that it hated me before it hated you. If you were of the world would love his own. If you were of the world would love his own. But because ye are not of the world, but I have chosen you out of the world, therefore the world hateth you. Remember the word that I said unto you, the servant is not greater than his Lord.
The servant is not greater than his Lord. If they have persecuted me, they will also persecute you. If they have kept my saying, they will keep yours also. But all these things will they do unto you for my name's sake, because they know not him that sent me. If I had not come and spoken unto you, they had not had sin, but now have they no cloak for their sin. But he that hateth me hateth my Father also. If they have but this cometh to pass that the word might be fulfilled that is written in their law, they hated me without a cause. But when the Comforter is come, even the Spirit of truth which proceeded from the Father, he shall testify of me. And he shall bear witness, because he have been with me from the beginning. Very good. Prem Kumar. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు జి ప్రేమ్ కుమార్, మా నాన్న పేరు యశ్వంత్. నేను ఈరోజు సామ్స్ 19 చెప్పబోతున్నాను. ద హెవెన్ డిక్లేర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అండ్ ద స్కై అబౌవ్ ప్రొక్లైమ్స్ హిస్ హ్యాండీవర్క్. డే టు డే probes out speech, and night to night reveals knowledge. There is no speech, nor are there words whose voice is not heard. Their voice goes out through all the earth, and to all the earth, their words to the end of the world. In them he had set a tent for the sun, which comes out like a bridegroom leaving his chamber, and like a strong man runs its course with joy. It's rising from the end of the heavens, and its circuit to the end of them, and there is nothing hiding from its heat. The law of the Lord is perfect, reviewing the soul. The testimony of the Lord is pure, making wise the simple. The perfects of the Lord are right, rejoicing the heart. The commandment of the Lord is pure, enlightening the eyes. The fear of the Lord is clean, enduring forever. The rules of the Lord are true, and righteousness altogether. More by them is your servant warned. In keeping them there is great reward. More to be desired are they than gold, even much fine gold, sweeter also than honey, and drippings of the honeycomb. Who can discern his errors? Declared me innocent from the hiding false. Keep back your servant also from the keep your చెప్పండి. let the words of my mouth and the meditation of my heart be acceptable in your sight, O Lord my rock and my redeemer. Very good. నువ్వు ఒట్టిగా అల్లరైనా చూస్తే బాగా చెప్పినావు కదరా, అల్లరంలో కనపడతావు. ఓకే, నెక్స్ట్ ఎవరు? జోయల్. అందరికీ ప్రేజల. నా పేరు కే జోయల్, మా నాన్న పేరు కే యోహాన్. నేను ఇప్పుడు కీర్తనలు 91 అధ్యాయం చెప్పబోతున్నాను. మహోన్నతుని చాటున నివాసించేవాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయన నా ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్తున్నాను. వేటగాడి ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు నీకు రాకుండా ఆయన నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడము డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకట్లో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడిచే రోగమునకైనను నీవు భయపడుకుందువు.
నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్ద రాదు. నీవు కనులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. నీవే యెహోవా, నీవే నా ఆశ్రయమని నీవు నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయం ఏమీయు రాదు. నీకు అపాయం ఏమీయు రాదు. నీకు అపాయం ఏమీయు రాదు. ఏ తెగులు నీ గుడారమునకు సమీపించదు. నీ మార్గమన్నిటిలోనూ ఆయన నిన్ను కాపాడుటకు ఆయన తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదమునకు రాయి తగలకుండా ఆయన వారు తమ చేతుల మీద పట్టుకొందురు. నీవు సింహములను నాగబ్రాహ్మలను త్రొక్కెదవు. కొదమ సింహాసములను భుజగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామమును ఎరిగిన వాడు కనుక నేను అతన్ని ఘనపరచెదను. అతడు నా నామం నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చెదను. శ్రమలో అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తప్పించెదను. నా రక్షణ అతనికి చూపించెదను. వెరీ గుడ్. మీ తాత జకరే పేరు నిలబెట్టినవరా. తర్వాత ఎవరు? ఆనంద్. అందరికీ ప్రైజ్లో నా పేరు ఆనంద్. మీరెందుకు అట్లా పోయినారు? మగపిల్లలు కదా మీరు? మా నాన్న పేరు రాజు. నేను కీర్తనలు 120, 127 చెప్పుకొచ్చున్నాను. నా శ్రమలు నేను యెహోవాకు మొరపెడితిని, ఆయన నాకు ఉత్తరం ఇచ్చును. యెహోవా అబద్ధముడు పెళ్ళంటి మోసుకుని నా ప్రాణమును విడిపించును. మోసుకరమైన నాలుక ఆయన నాకేం చేయను, ఇంతకంటే అధికంగా నీకేం చేయను. తండ్రి నీతో కూడిన బాణమును నీ మీద వేను, బాటిగల బాణమును నీ మీద వేను. అయ్యో, నేను మూషికుల పరదేశునైనాను, కేదారు గుడమందు కాపురమైనాను. నేను కల్వరం ప్రేదు చిరకాలమై ఉన్నాను. నేను కోరినది సమాధానమే. వారు యుద్ధమునకు సిద్ధమగుదురు. కొండల తట్టు నా కన్నులు ఇచ్చున్నాను. నాకు ఎక్కడ నుండి సాయం వచ్చును? భూమి ఆకాశం సృష్టించును. నీ పాదమును తొట్టినడు ఇస్రాయేలును కాపాడు వాడును. కుంకోడు నిద్రపోడు. ఆయన నీ కుడి ప్రక్కన నీకు నీడుగా ఉండును. పగలను నీకు ఎండ దెబ్బలు తగలదు, రాత్రి నీకు వెన్న దెబ్బలను తెగలదు. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును. నీ ప్రాణము యెహోవా ఇది మేలుకొని నిరంతరం నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడును. వెరీ గుడ్. జోనాథన్ ఎవరైనా? శ్యామ్ తండ్రి. అందరికీ ప్రైజ్లా. నా పేరు జోనాథన్, మా డాడీ పేరు శ్యామ్ సుందర్. నేను కీర్తనలు 122 చెప్పబోతున్నాను. యెహోవా మందిరమునకు వెళుదామని జనులతో అనినప్పుడు నేను సంతోషించితిని. యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మాలలో నిలిచి ఉన్నవి. యెరూషలేమా, బహుగా కట్టబడి ఉన్న పట్టణము వల్లే నీవు కట్టబడి ఉన్నావు. ఇశ్రాయేలుకు నియమింపబడిన శాసనములను బట్టి వారి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును. అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనములు దావీదు వంశీయుల సింహాసనములు స్థాపించబడి ఉన్నవి. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు. నీ ప్రకారములో నెమ్మది కలిగి ఉండునుగాక. నీ నగరులలో క్షేమం ఉండునుగాక. నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమము ఉండునుగాక. నేనందును మన దేవుడైన యెహోవా మన మందిరము నిమిత్తము మనకు ప్రయత్నించేదను. వెరీ గుడ్. తర్వాత గౌతమ్ ఆస్పరి. వెరీ గుడ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మై నేమ్ ఈస్ కేసీ గౌతమ్ నంద. మై ఫాదర్ నేమ్ ఈస్ చిన్న పెద్దయ్య. ఐఎమ్ ఫ్రమ్ ఆస్పరి. ఆకాశం ముందు ఆసీనుడు అయ్యున్నవాడ నీ తట్టు నా కనులెత్తుచున్నాను. దాసులు తమ యజమాని చేయి తట్టునట్టు, దాసి తన యజమానురాలి చేయి తట్టినట్టు చూచినట్లు
మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన వైపు చూచుచున్నవి. యెహోవా మేము అధిక తిరస్కారము పాలైతిమి. అహంకారుల నిందయు గర్విష్ఠుల తిరస్కారము మా మీదికి అధికముగా వచ్చుచున్నది. మమ్మును కరుణింపుము. కీర్తనలు 123 1 2 3 4. వెరీ గుడ్. జోసఫ్ బ్రైట్ 119వ కీర్తన. వీని స్పీడ్కి ఎబ్రి పదాలు చెప్పురా, మాకేం అర్థం కాదలేదు, చెప్పు. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు జోసఫ్, మా డాడీ పేరు విజయ్. నేను ఈరోజు 119 కీర్తన, దాంట్లో ఉండే ఎవ్రీ పదాలు, దాని న్యూమరికల్ వాల్యూ, దాని అర్థాలు చెప్పబోతున్నాను. అలెఫ్, వన్ గాడ్, మాస్టర్ ట్రూత్, బెత్ న్యూమరికల్ నెంబర్ 2, డి క్వాలిటీ ఇన్ క్రియేషన్ లైట్, జమిల్ న్యూమరికల్ నెంబర్ 4, బ్రిడ్జ్ బిట్వీన్ ఆపోనెంట్స్, డిలేట్ న్యూమరికల్ నెంబర్ 4, humanity and responsibility, E numerical number 6, everything created by God, where numerical number 6, connection between God and people, Jevin numerical number 7, seventh day of creation, Cheth numerical number 8, life, Teth numerical number 9, Worm Yod numerical number 10, holiness, Kef numerical number 20, follow the Sam of hand, lamed learning, Semich protection, even future, mem water of wisdom, none loyalty to the soul, be the mouth, none loyalty of the soul. థ్యాంక్ యూ. ఓకే, చప్పట్లు కొట్టండి, డబల్ కొట్టండి, హెబ్రీ పదాలు చెప్పండి. ఓకే, సతీష్. అందరికి ప్రేతరాలు. నా పేరు సతీష్, మా నాన్న పేరు చిన్నబాబు. నేను మత్తయి సువార్త 5వ అధ్యాయం 1 నుంచి 20 వరకు వచనాలుగా చెప్తున్నాను. ఆయన ఆ జనసము చూచి కొండెక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగా బోధింపసాగాను. ఆత్మవిషమై దీనులైన వారి ధన్యులు, పరలోక రాజ్యం వారిదే. దుఃఖపడు వారి ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికుల ధన్యులు, వారు భూలోకం స్వతంత్రించుకుందరు. నీతి కొరకు ఆకలి దప్పలు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరం కలవారు ధన్యులు, కనికరం నందురు. హృదయశుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. నా నిమిత్తం జనులు నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలుకులేలా మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకంలో మీ ఫలము అధికంగా. ఇలాగున పూర్వముందున ప్రవక్తలు కూడా హింసించిరి. మీరు లోకం కుప్పైనారు. ఉప్పు నిసారం అయితే దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషులతో అయితే త్రొక్కించుటకే కానీ మరి దేనికి పనికి రాదు. కొండల తట్టు నుండి వెలుగై ఉండారు, కొండల మీద నుండి పట్టణంకు మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టుము, కాదు ఇంటి వారందరూ వెలిగించుటకు దీపస్తంభం మీద పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునలా వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ధర్మశాస్త్రమునైనను ప్రవర్తన వచనమునైనను కొట్టివేయవచ్చునని తలవచ్చవద్దు. నెరవేర్చుటకే కానీ కొట్టివేయటకు నేను రాలేదు. కాబట్టి ఆకాశము భూమి గద్దించిపోను కానీ ధర్మశాస్త్రం నెరవేరే వరకు దాని నుండి ఒక పుల్లైనను ఒక సున్నైన తప్పిపోదని నిత్యంగా మీతో చెప్పుచున్నాను. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగులు అల్పమైన ఒక్క దానినైనను మీరు మనుషులకు ఆలకు బోధించేవాడేవాడు వాడు పరలోక రాజ్యములో మిగులు అల్పుడు అనబడును. అయితే దాన్ని గైకొను బోధించేవాడేవాడు వాడు మిగులు అల్పుడు అనబడును. పరలోక రాజ్యంలో గొప్పవాడు అనబడును. పరిసయ్యుల నీతి కంటను శాస్త్రాల నీతి కంటను మీ నీతి అధికముగా కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందరికీ నా పేరు ఇమ్మాన్యుయల్, మా నాన్న పేరు లాజర్. నేను ఇప్పుడు మత్తయి 6 చెప్పబోతున్నాను.
మనుషులకు కనబడాలని వాడట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్తపడి లేడలా పరలోకమందున మీ తండ్రి యొద్ద మీరు ఫలం పొందరు. కావున నీవు ధర్మం చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తం నీ కుడి చేయి కావున నీవు ధర్మం చేయనప్పుడు మనుషులకు కనబడాలని వేషధార సమాజ మందిరంలోనూ వీరిలోనూ చేయలాగిన నీ ముందర బోధింపవద్దు. వార్తం ఫలం పొందిన నిశ్చయంగా మీతో చెప్తున్నాను. నీవైతే ధర్మం చేయనప్పుడు నీ ధర్మం రహస్యముగా నుండి నిమిత్తం నీ కుడి చేయి చేయన నీ ఎడమ చేతికి తెలియక ఉండేవాళ్ళను. అట్లయితే రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చు. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. మనుషులకు కనబడాలని వేషధారుల సమాజ మందిరంలోనూ వీధిలో మూలలోనూ నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టం. వారు తమ ఫలం పొందిన నిశ్చయంగా మీతో చెప్తున్నాను. నీ ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున ఈ తండ్రికి ప్రార్థన చేయమో. అప్పుడు రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మరి మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల అన్ని జనుల వలె వ్యర్థమైన మాటలు వెచ్చింపవద్దు. విశ్రాంతి మాట్లాడటం వలన తమ మనవి వినబడిందని వారు తలంచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మీరు వారి వలె ఉండకుడి. మీకు కావాల్సినవో మీ తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఎలాగూ ప్రార్థన చేయుడి. పరలోకమున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి ఎందు నెరవేరును గాక. మా అందిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములు క్షమించు. మమ్మను శోధనలోనికి తేక దృష్టి నుండి మమ్మల్ని తప్పించుము. మా అపరాధములను మనుషుల అపరాధములను క్షమించడం మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. మనుషుల అపరాధములను మీరు క్షమింపకపోయినడలా మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమింపడు. వెరీ గుడ్. రిత్విక్ మాట్లాడుతున్నారు పిల్లలు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా పేరు రిత్విక్. మా డాడీ పేరు రవికుమార్. యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది. ఆయన విశ్వాసత. కీర్తనలు 117:1-2. యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది. ఆయన విశ్వాసత నిరంతరము నిలుచును. కాబట్టి సమస్త అన్య జనములారా యెహోవాను స్తుతించుడి. సర్వజనములారా ఆయనను కొనియాడుడి. యెహోవాను స్తుతించుడి. మీ డాడీ పేరు ఏం పేరు? అరే బాబు, మీ డాడీ పేరు రవికుమార్. రైల్వే కొట్టా అమ్మా? ఓకే రైట్ మంచిది. ఆల్బర్ట్. అందరికి ప్రైజ్. నా పేరు ఆల్బర్ట్. మా నాన్న పేరు జాన్పాల్. నేను ఇప్పుడు 1వ అధ్యాయం చెప్తున్నాను. కీర్తనలో 1వ అధ్యాయము. దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపల మార్గంలో నిలవక, ఆపాసకులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం ఆనందించుచు దివారాత్రము దానిని అతడు నీటి కాలువలో నాటబడిన వారు ఆకు వారక అతడు చేయనదంటూ సఫలమవును. దుష్టుల లాగునుండక గాలికి చెదరగొట్టు పొట్టు వలె నుండుదురు. కాబట్టి న్యాయ విమర్శలు దుష్టులు నిలువరు. నీతిమంతుల సభలు దుష్టులు పాపులు నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. దుష్టుల మార్గము నాశనకు నడుపును. ఓకే రైట్, వెరీ గుడ్. ఇప్పుడు జూనియర్ బాయ్స్ది ఒక స్కిట్ ఉన్నది, దాంతో వీళ్ళది పూర్తి చేస్తాము. జూనియర్ బాయ్స్ స్కిట్. యేసుక్రీస్తు 12 మంది శిష్యులు.
ఇప్పుడు అర్థమైంది మీరు రంగురంగుల బట్టలు ఎందుకు వేసుకొచ్చుకున్నారు. లేవర్రా ఏది ఏది ఓకే వీళ్ళది అయిపోతే కూర్చోబెట్టేసేయాలి. అమ్మా రెడీగా ఉన్నారా? ఓకే రైట్, రెడీ కావాలా? ఎవరు ఏషమయ్య లైవ్లు పోరి లోపల కేజీ క్రేజీ ప్రైమర్ వాళ్ళు పోరు మీరు ఏషం వేసుకోవచ్చు. పక్షి కాదు కాకి, దాన్ని ఎవరు లెక్కలోనికి తీసుకోరు. అయినను అందులో బైబిల్లో కూడా లేవియా కాండంలో చెప్పబడింది కాకి అనేది హేయమైన పక్షి అని. కాబట్టి అయితే ఇంకా కాకి ఎక్కడైనా పిండాలు పెడితే అక్కడ పోయి ముందే వాలుతుంది. అలాంటి కాకిని దేవుడు దైవజనుడైన ఏలియాను పోషించడానికి వాడుకున్నాడు. ఆ స్కిట్ గురించి మా పిల్లలు యాక్షన్ సాంగ్ చేయబోతున్నారు. అందరూ చూసి సంతోషిద్దాం. కాకి ఎగిరింది చూడు పైకి, కావు కావు మంటూ కాకి ఎగిరింది చూడు పైకి, రెక్కలు విప్పుకొని రేవు రేవు మంటూ ఎక్కడ ఆగక రై రై మంటూ రెక్కలు విప్పుకొని రేవు రేవు మంటూ ఎక్కడ ఆగక రై రై మంటూ కావు కావు మంటూ కాకి ఎగిరింది చూడు పైకి, కావు కావు మంటూ కాకి ఎగిరింది చూడు పైకి. దేవుని మాట వినగానే రొట్టె మాంసం కరుచుకొని, దేవుని మాట వినగానే రొట్టె మాంసం కరుచుకొని, కావు కావు మంటూ కాకి ఎగిరింది చూడు పైకి, కావు కావు మంటూ కాకి ఎగిరింది చూడు పైకి. ఆశ ఆకలి చంపుకొని ఏలియా వడిలో జార విడచి, ఆశ ఆకలి చంపుకొని ఏలియా వడిలో జార విడచి, కావు కావు మంటూ కాకి ఎగిరింది చూడు పైకి, కావు కావు మంటూ కాకి ఎగిరింది చూడు పైకి. ఆ స్కిట్లో నీతమ్మా ఏమ్మా స్కిట్లో నీతి అంతవరకు జూనియర్ గర్ల్స్ కంటకు వాక్యాలు రండమ్మా. ఇక్కడ ఏలియన్ పోషించిన దేవుడు మత్తయి 6:26 ప్రకారం మనుషుల కంటే పక్షుల కంటే మనుషులు శ్రేష్ఠులు కావున ఏలియను పోషించిన దేవుడు మనలను కూడా పోషిస్తాడు. కాబట్టి మా పిల్లల కొరకు ప్రార్థించండి. చప్పట్లు కొట్టండి. జూనియర్ గర్ల్స్ అమ్మా టీచరు జూనియర్ గర్ల్స్ కంటకు వాక్యాలు రండమ్మా. జూనియర్ గర్ల్స్ కంటత వాక్యాలు మహిమ. జూనియర్ గర్ల్స్ కంటత వాక్యాలు మహిమ. శిష్యులు వచ్చేంత వరకు మీరు సిద్ధపడాలి. మీరందరూ రెడీ అయినాక మాకు చెప్పండి. అంతవరకు బయటికి వెళ్ళొద్దు మీరు. మైకా బాబు మైకు. Praise Lord everyone, this is myself, this is G Mahima. I am from junior class. Today my father name is G Yashwant. Today I am going to tell Proverbs first chapter 1 to 16. మాట్లాడదు. The Proverbs are the Solomon, the son of the dead kings of Israel, to know wisdom and the instructions, to perceive the words of understanding, to receive the instructions of wisdom, justice, judgment and equity, to prudence to the simple, to the young man knowledge and distractions. A wise man will hear and increase and learning, and a wise man will hear and increase learning. పిల్లలు మీరు ఎందుకు మాట్లాడుతుంటారు అక్కడ? A
wise man will hear and increase learning and attain the wise ఎవరు counsel మాట్లాడతారో పేరు కట్ చేస్తా to ఇక్కడ. understand a proverb and an enzyme the words of the wise and distractions. A wise man will hear. To fear of the Lord is the beginning of knowledge, but fools despise the destructions of fear. But fool despise the wisdom and instructions. My son, hear the instructions of your father and do not forsake the laws of your mother. For you there will be a graceful ornament on your head and chain above your neck. My son, if you sincere in act, you do not consent. Thank you. Very good. Pavitra. Pavitra. పవిత్ర. అందరికీ ప్రేజలా. నా పేరు పవిత్ర, మా నాన్న పేరు సురేష్. నేను ఇప్పుడు సామెతల అధ్యాయం 4వ అధ్యాయం 1 నుంచి 14 వచనాలు చెప్పబోతున్నాను. కుమారులారా, తండ్రి ఉపదేశమును వినుడి, మీరు వివేకము నందునట్లు ఆలకించుడి. నేను మీకు సదుపదేశము చేసేదను. నా బోధన త్రోసివేకుడి. నా తండ్రికి నేను కుమారుడనగునుంటిని, నా తల్లి దృష్టికి నేను సుకుమారుడనై ఏక కుమారుడనై ఉంటిని. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము. నా ఆజ్ఞలను గైకొనినెడల నీవు బ్రతుకుదువు. జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము. నా నోటి మాటలను మరవకము, వాటి నుండి తొలగిపోకము. జ్ఞానమును విడవక ఉండినెడల అది నిన్ను రక్షించును. దాన్ని ప్రేమించినడల అది నిన్ను రక్షించును. జ్ఞానమును విడవక జ్ఞానము సంపాదించుకొనటే జ్ఞానమునకు నీ ముఖ్యాంశం అంతయో ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. దాన్ని గొప్ప చేసినడలా అది నిన్ను హెచ్చించును. దాన్ని కౌగిలించినడలా అది నీకు ఘనతను తెచ్చును. అది నీ తలకు అందమైన మాలిక కట్టును, ప్రకాశమానమైన కిరీటము నీకు దయచేయును. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలను అంగీకరించినడలా నీవు దీర్ఘాయుష్మాంతుడవుదువు. జ్ఞాన మార్గమును నేను నీకు బోధించున్నాను, యథార్థ మార్గంలో నిన్ను నడిపించి ఉన్నాను. నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము తొట్టిల్లదు. ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొనుము. అది జీవము గనుక దాన్ని పొంది ఉందుము. భక్తిహీనుల త్రోవను చేరకము, దుష్టుల మార్గంలో నడవకము. అందరికీ థ్యాంక్స్. వెరీ గుడ్. స్వప్న. స్వప్న. అందరికీ ప్రైజ్లో. నా పేరు స్వప్న. నేను ఇప్పుడు కీర్తనలు 125వ అధ్యాయం చెప్పబోతున్నాను. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కళ్ళక నిత్యం నిలిచి సియోను కొండవల నుందురు. యెరూషలేము చుట్టూ పర్వతం ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యం తన ప్రజల చుట్టూ ఉండును. నీతిమంతులు పాపం చేయటకు తమ చేతులు చాపకున్నట్లు భక్తిహీనుల రాజదండం నీతిమంతుల స్వాస్థ్యం మీద నుండదు. యెహోవా మంచివారికి మేలు చేయము, యథార్థ హృదయాలకు మేలు చేయము. తమ వంకర త్రోవలకు తొలగిపోవారిని పాపం చేయవారితో యెహోవా కొనుపోవును. ఇశ్రాయేళ్ల మీద సమాధానం ఉండును గాక. వెరీ గుడ్. దెబోరా. రే నోట్లో చదువుకోనరా, కాపీ కొట్టడానికి కూడా హక్కులు ఉండాలంటారు తెలంగాణలో. మా నాన్న పేరు నోట్లో చదువుకోండి. అందరికీ ప్రైజ్లాడ్. నా పేరు డెబోరా, మా నాన్న పేరు మార్కు. నేను సామెతలు 3వ అధ్యాయం 16వ వచనం 21. దాని కుడి చేతిలో ఎడమ చేతిలో ధనగణములు ఉన్నవి. దాని మార్గములు రాజ మార్గములు, దాని త్రోవలన్నీ క్షేమకరం. దానిని అవలంబించి వారు అది జీవవృక్షము. దాన్ని పట్టుకొని వారందరూ ధన్యులు. జ్ఞానం వలన యెహోవా భూమిని స్థాపించెను, వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును సిద్ధపరిచెను. ఆయన తెలివి వలన అగాధ జలములు ప్రవహించుచున్నవి. ఎదుట జ్ఞానం మేఘాల నుండి మంచి బిందువులు కురిపించుచున్నవి. థ్యాంక్ యూ. వెరీ గుడ్. నెక్స్ట్ ఎంసిబా. ఎంసిబా. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు ఎప్సిబా, మా నాన్న పేరు ఏసన్న. పక్షి చూసి నేను ఇప్పుడు సామెతలు 1:17 నుంచి 33 వరకు చెప్పబోతున్నాను. పక్షి చూచుచుండగా వల వేట వ్యర్థము, వారి స్వనాశనమునకే పొంచి ఉందురు. తమను తాము పట్టుకొనుటకై దాగి ఉందురు. ఆశాపాతకులందరి గతి అట్టిదే, దాన్ని స్వీకరించి వారి ప్రాణము అది తీయును. జ్ఞానం వీధులలో కేకలు వేయుచున్నది, సంత వీధిలో బిగ్గరగా పలుకుచున్నది. గొప్ప సందడి గల స్థలములలో ప్రకటన చేయుచున్నది. పూరద్వారంలోను పట్టణంలోను జ్ఞానం ప్రచురించు తెలియజేయుచున్నది. ఎట్లనగా జ్ఞానం లేని వారులారా, మీరెన్నాళ్ళు జ్ఞానం లేని వారుగా ఉండకూడదురు.
అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాసం చేయుచు ఆనందించుదురు. బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందురు. నా గద్దింపు విని తిరుగుడి. ఆలకించుడి. నా ఆత్మ మీ మీద కుమ్మరించెదను. నా ఉపదేశం మీకు తెలిపేదను. నేను పిలువగా వినకపోతిరి. నా చేయి చాపగా ఎవరునూ లక్ష్య పెట్టకపోయిరి. నేను చెప్పిన బోధ ఏమీయూ ఎవరు వినక త్రోసివేసితిరి. నేను పిలువగా లోబడకపోతిరి. ఎవరిని లోబడకపోతిరి. కాబట్టి వారికి భయం కలిగినప్పుడు నేను నవ్వేదను. భయం నీ మీదికి తుఫాన్ వల్ల వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయం కలుగునప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యం చేసేదను. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు గాని నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును. నన్ను శ్రద్ధగా వెదుకుదురు గాని నేను కనబడకుందును. జ్ఞానం వారికి అసహ్యమాయను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టం లేకపోయాను. నా ఆలోచనను విననొల్లకపోయిరి. నా గద్దింపును వారు కేవలం తృణీకరించిరి. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలం అనుభవించుదురు. తమకు వెక్కసమాగు వరకు తమ ఆలోచనలను అనుసరించిరి. జ్ఞానం లేనివారు దేవుని విసర్జించి నాశనమగుదురు. బుద్ధిహీనులు క్షేమం కలిగినదని మైమర్చి నిర్మూలమగుదురు. నా ఉపదేశం అంగీకరించిన వాడు సురక్షితంగా నుండును. వాడు కీడు వచ్చినను భయం లేకుండా నెమ్మదిగా నుండును. వెరీ గుడ్. నెక్స్ట్ అన్నా. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు అన్న, మా నాన్న పేరు దానియేలు. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 11వ వచనం వరకు. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకునేలా, జ్ఞానం నాకు నీ చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచన అభ్యసించినలా, తెలివికై మొరపెట్టినలా, వివేచనకై మనవి చేసినలా, వెండిని వెదికినట్టు దాన్ని వెదికినలా, దాచబడిన ధనం వెదికినట్టు దాన్ని వెదికినలా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండేటట్టు నువ్వు గ్రహించదువు. దేవుని గూర్చిన విజ్ఞానం నీకు లభించును. యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, తెలియు విచనియు ఆయన నోటి నుండి వచ్చును. ఆయన యథార్థవంతులను వదిలి చేయని యుక్త మార్గం తప్పక నడుచుకున్న వారికి ఆయన కీడంగానున్నాడు. న్యాయం తప్పిపోకుండా ఆయన కనిపెట్టును. తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. అప్పుడు నీతి న్యాయముల యథార్థత ప్రతి సన్మార్గం నీవు తెలుసుకుందువు. జ్ఞానం నీ హృదయం వచ్చును. తెలివి నీకు మనోహరంగా నుండును. బుద్ధి నిన్ను కాపాడును. వివేచన నీకు కావలి కాయను. వెరీ గుడ్. అబ్బా, పాస్టర్ బిడ్డ అనిపించుకున్నావు. అబ్బా, జెన్సీ చేసే నీ పేరు జెన్సీ, చెప్పు. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు జెన్సీ, మా నాన్న పేరు గంజిల్లా. నేను ఇప్పుడు సామెతలు 2వ అధ్యాయం 12 నుంచి 22 వచనాలు చెప్పబోతున్నాను. అది దుష్టుల మార్గం నుండి, మూర్ఖంగా మాట్లాడు వారి చేతిలో నుండి నేను రక్షించును. అట్టివారు చీకటి త్రోవలో నడవవలెనని యథార్థ మార్గములను విడిచిపెట్టుదురు. కీడు చేయ సంతోషించుదురు. అతి మూర్ఖుల ప్రవర్తన యందు ఉల్లసించుదురు. వారు నడుచుకొని త్రోవలు వంకరవి. వారు కుటిల వర్తనులు. మరియు అది జార స్త్రీ నుండి, మృదువుగా మాట్లాడు పరస్త్రీ నుండి నేను రక్షించును. అట్టి స్త్రీ తన యవ్వన కాలపు ప్రియుని విడుచున్నది, తన దేవుని నిబంధనను మర్చున్నది. దాని ఇల్లు మృత్యునొద్దకు దారితీయును. అది నడుచుచున్న త్రోవలు ప్రేతల యొద్దకు చేరును. దాని యొద్దకు పోవు వారిలో ఎవరునూ తిరిగిరారు. జీవ మార్గములు వారికి దక్కవు. నా మాటలు వినిన ఎడల నీవు సజ్జనుల మార్గమందు నడుచుకొందువు. నీతిమంతుల ప్రవర్తనలను అనుసరించుదువు. యథార్థవంతులు ఆ దేశములో నివసించుదురు. లోపం లేని వారు దానిలో నిలిచియుందురు. భక్తిహీనులు దేశము నుండి నిర్మూలమగుదురు. విశ్వాసఘాతకులు దాని నుండి పెరికివేయబడుదురు. థ్యాంక్ యూ. వెరీ గుడ్. మా శిష్యులను ఏరుకోవడానికి టైం ఉందా? ఇంకా వేరేలను పెట్టాలా? ఓకే. ఇప్పుడు జూనియర్ గర్ల్స్కి సాంగ్స్ ఉన్నాయి. గాడ్ మేడ్ ద సన్ టు షైన్. ఎవరు తెలియను దా. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు శ్రేష్ఠ. ఈరోజు నేను కీర్తనలు 143 చెప్పబోతున్నాను. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములకు చెవియొగ్గుము. నీ విశ్వాసత బట్టియు నీ నీతిని బట్టియు నాకు ఉత్తరమిమ్ము.
సజీవులలో ఒకడును నీ సేవకునితో వ్యాజ్యమాడకము. సజీవులలో ఒకడును నీ సన్నిధిని నీతిమంతుడిగా ఎంచబడడు. శత్రువులు నన్ను తరుముచున్నారు, వారు నా ప్రాణములు ఎలా పోగొట్టుచున్నారు. చిరకాలము క్రిందట చనిపోయిన వారితో పాటు గాఢాంధకారములో నన్ను నివసింపజేయుచున్నారు. కావున నాలో నా ఆత్మ కృంగి ఉన్నది, నాలో నా హృదయము విస్మయమొందెను. నీ పూర్వదినముల జ్ఞాపకము చేసుకొనుచున్నాను, నీ క్రియలన్నీ ధ్యానించుచున్నాను. నీ చేతుల పని యోచించుచున్నాను, నీ తట్టు నా చేతులు చాపుచున్నాను. ఎండిపోయిన భూమి వలె నా ప్రాణాలు నీ కొరకు ఆశపడుచున్నాయి. యెహోవా నా ఆత్మ క్షీణించుచున్నది, త్వరగా నాకు ఉత్తరమిమ్ము. నేను సమాధిలో దిగువారి వలె కాకుండునట్లు నీ ముఖమును నాకు మరుగు చేయకమును. నీ యందు నేను విశ్వాసము ఉంచి ఉన్నాను. ఉదయము నేను కృపవార్తను నాకు వినిపింపుము. నీ వైపు నా మనసు నేను నెత్తుకొనుచున్నాను. నేను నడవవలసిన మార్గము నాకు తెలియజేయుము. యెహోవా, నేను నీ మరుగు జోచి ఉన్నాను. నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. నువ్వే నా దేవుడవు, నీ చిత్తానుసారం ప్రవర్తించుటకు నాకు నేర్పుము. మాట్లాడదండి. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపింపుము. నీ నామమందు నన్ను యెహోవా, నీ నామమందు నన్ను బ్రతికింపుము. నీ నీతిని బట్టి నన్ను శ్రమలో నుండి నన్ను కాపాడము. నేను నీ సేవకుడను, నీ కృపను బట్టి నా శత్రువులను సంహరింపుము. నా ప్రాణముకు బాధపరుచు వారందరినీ నశింపజేయము. థ్యాంక్ యూ. వెరీ గుడ్. శ్రేష్టవా నువ్వు? వెరీ గుడ్, వెరీ గుడ్. తాను చెప్పిన వాక్యం లాగానే తన జీవితం అంతా దేవుడు తనను అన్ని రకాల ఊపిరి చేస్తున్నాడు. ఓకే, ఇప్పుడు మా శిష్యులు వచ్చేటప్పుడు మాకు చెప్పి రావాలా, పిలువంది రావద్దు. మీరు అక్కడనే లైన్ ఉండాలా, ఒక్కొక్కరు మీ పేరు చెప్పి బయటికి రావాలా. మీ సొంత పేరు కాదు, నీ ఏషం పేరు, నువ్వెవరివో చెప్పి బయటికి రావాలా. రెడీయా? రెడీ అయినారు? అబ్బా, మొదటోని మీసాలు వచ్చినాయి. సీమోను. ఓకే. పేతురు. ఇట్రండి, చెప్పి ఇట్రండి, ఇక్కడ రండి, ఇక్కడ రండి. అల్ఫై కుమారుడు యాకోబు. పేతురు ఎప్పుడైనా గడబడేయాడే. ఈ డబ్బలు ఇటు పెట్టండి. ఇప్పుడు డబ్బలు ఇప్పుడు జబదే కుమారుడు యాకోబు. తద్దాయి లెబ్బనబడిన యూదా. ఇస్కరియోతు యూదా. ఇంకా మాట అరైలు ఆంద్రేయ. యోహాను. నతానియేలు. వాడైన ఫిలిపు. తోమా. మత్తయి. దొంగ ఎవర్రా? దోమ కాదు, యూదా ఇస్కరియోతు ఎవరు? ఓకే, ఓకే, రైట్. ఇంకట జరగండి, ఇంకట జరగండి. వెరీ గుడ్. పేతురు. అప్పుడు గడియారాలు కూడా ఉండేరా వాళ్ళకు? ఓకే. నేను యేసుప్రభు 12 శిష్యులలో ఒకడిని. నా పేరు సీమోను.
నన్ను జాలయతువాడు అని పిలుస్తారు. నేను ఎన్నో దేశాలలో సువార్త బోధించాను. ఈజిప్ట్, ఆఫ్రికా, సిరియా వెళ్ళాను. చాలా హింసలు కష్టాలు పడి సిరియాలో రంపం కోసి చంపారు. నేను ఎవరో గుర్తుపట్టారా? నేనండి ఆంధ్రయ్య సోదరుడిని, తెలుసా? మరియు నేను ఒక యేసు ప్రభు శిష్యుడిని. నేను ఒక చేపలు పట్టే జాలరిని. నేను ఎక్కడెక్కడ సువార్త చేశానో తెలుసా? నేను ఇస్రాయేల్లో అంటే యెరూషలేంలో సువార్త చేశాను. అది ఎప్పుడో తెలుసా? 30, 31, 32, 33 CEలో చేశాను. నేను ఎలా చంపబడ్డానో తెలుసా? తల క్రిందులుగా సిలువ వేసి చంపబడ్డాను. ఇప్పుడు నేను ముమ్మారు 3 సార్లు యేసు కోడి కూయకముందు యేసు ప్రభు ఎవరో తెలియదని చెప్పాను. అయినా యేసు ప్రభు నన్ను క్షమించి శిష్యుడిగా స్వీకరించాడు. ఇప్పుడు నేను ఎవరో గుర్తుపట్టారా? నేనండి పేతురును. నన్ను గుర్తుపెట్టుకోండి. బాయ్. ఓకే. నేను యేసుక్రీస్తు శిష్యుల్లో 12 మంది శిష్యుల్లో ఒక వాడిని. నేను అల్ఫై కుమారుడు యాకోబు, నన్ను చిన్న యాకోబు అని కూడా పిలుస్తారు. నేను సువార్త చెప్పడానికి సిరియా దేశానికి వెళ్ళాను. నన్ను రాళ్ళతో కొట్టి చంపివేశారు. నేను కూడా అతి సాక్షిని అయ్యాను. మరి మళ్ళీ బతికే ఉన్నారు కదా మరి. నేను జబరే కుమారుని యాకోబు. నేను సువార్త ప్రకటించడానికి గ్రీక్ దేశానికి వెళ్ళాను. స్పెయిన్ దేశానికి సువార్త ప్రకటించడానికి వెళ్ళాను. నన్ను తల నరికి చంపేశారు. నేను యేసు శిష్యులో ఒకడిని తద్దాయి లెబ్బాయి అనబడిన యూదా. నేను యాకోబు కుమారుడిని. నన్ను లెబ్బాయి అని కూడా పిలుస్తారు. యేసుక్రీస్తు కలిసి నేను తిరిగాను. ఆయన బోధలు విన్నాను, అద్భుతాలు చూశాను. సిరియా, మెసొపొతామియా ప్రాంతాల్లో సువార్త ప్రకటించడానికి వెళ్ళాను. నేను సువార్త ప్రకటిస్తున్నప్పుడు నన్ను చంపారు. నేను కెరియోతు అనే ఊరికి చెందినవాడను. నా పేరు ఇస్కరియోతు యూదా. నేను యేసు క్రీస్తును 30 వెండి నాణ్యాలకు అప్పగించాను. గెత్సేము అనే తోటలో యేసుక్రీస్తును ముద్దు పెట్టుకొని పట్టుబడిలా చేశాను. తరువాత నాకు నెమ్మది లేక నాకు నేనే ఉరి పెట్టుకొని చనిపోయాను. నా పేరు ఆంధ్రే. నా సహోదరుడు పేతురు. నేను చేసిన పరిచయం చాలా గొప్పది. అందరు కనబట్టట్టు కాకుండా కొన్న ప్రత్యేకమైన సందర్భం కానీ నేను తెలియజేశాను. నేను యేసుక్రీస్తుని తెలియజేయడానికి గ్రీక్ ప్రదేశానికి వెళ్ళాను. గ్రీక్ ప్రదేశాల్లో సువార్త ప్రకటిస్తుంటే కొరడాలతో కొట్టడం ప్రారంభించాడు. అప్పుడు నన్ను ఎక్సాకారం సిలువలో వేశారు. వెరీ గుడ్. చప్పట్లు కొట్టండి. నా పేరు యోహాను. నా సహోదరుడి పేరు యాకోబు. నేను యేసుప్రభు నాకు దగ్గరగా జీవించిన వ్యక్తిని. యేసుప్రభు సిలువ దగ్గర నిలువబడిన శిష్యుణ్ణి. యేసుప్రభు తల తల్లి మరియమ్మను నాకు అప్పగించారు. సువార్త ప్రకటించడం రోమ పట్టణంలో కాగుతున్న నూనెలో వేయబడి దమస్కు ద్వీపంలో నన్ను పడవేశారు. నేను యేసుక్రీస్తు శిష్యులలో ఒకటిని. నా వృత్తి వడ్రంగి పని. నేను భారతదేశంలో సువార్త చెప్పిన వాడిని. నా పేరు తోమా. నన్ను సెయింట్ థామస్ బల్లముతో పొడిచారు. నేను మద్రాసులో నా ప్రాణాన్ని విడిచాను. ఆ తర్వాత భారతదేశంలో సువార్త బహుగా విస్తరించింది. నా పేరు మత్తయి. నేను యేసుక్రీస్తు శిష్యుల్లో ఒకడిని. నా జాబ్ ఏమిటి అంటే నేను ఒక ట్యాక్స్ కలెక్టర్. నేను యేసుక్రీస్తు ప్రభువుతో 3.5 సంవత్సరాలు ఉన్నాను. ఉద్యోగం వదిలిపెట్టి ప్రభువును వెంబడించాను. నేను ఎథియోపియా అనే ప్రాంతం ఆఫ్రికా అనే దేశంలో ఉన్నది. నేను అక్కడికి సువార్త ప్రకటించడానికి వెళ్ళాను. నేను అక్కడ సువార్త ప్రకటిస్తుంటుంటే నన్ను అక్కడ చంపివేశారు. నేను యేసుక్రీస్తు శిష్యులలో ఒకరిని. నతనీయులు బర్తలోమయ అని కూడా పిలుస్తారు. నా యందు ఏ కపటం లేదని స్వయాన యేసుప్రభు వారే సాక్ష్యం ఇచ్చారు. నేను యేసుప్రభు వారిని చక్కగా వెంబడించాను. నేను కూడా భారతదేశానికి స్వార్థ చెప్పడానికి వచ్చాను. తర్వాత అమెరికాకు వెళ్ళి సేవ చేస్తున్నప్పుడు అక్కడ నన్ను చర్మం వలిసి చంపారు. నా
పేరు ఫిలిపు. నేను యేసుక్రీస్తు శిష్యులలో ఒకరిని. నేను యేసు ప్రభు సువార్త ప్రకటించమని జిల్నాథాన్ని సంతోషించని. నేను సువార్త నిమిత్తమునకు నార్త్ ఆఫ్రికా వెళ్ళాను. అక్కడ ట్రక్కీలో సువార్త ప్రకటించినప్పుడు రోవర్ గవర్నర్ భార్య సువార్త నమ్మి ప్రసవరాలుగా మారుతుంది. అందుకే నన్ను పట్టుకొని చంపేశారు. వెరీ గుడ్, చప్పట్లు కొట్టండి. పాటనా ఇంకా స్టోరీ ఉందా? వీళ్ళందరికంటే మంచోడు యూద ఇస్కరియోతు. ఆయన అమ్మకపోతే మనకు రక్షణ వచ్చేది కాదు. సరే, నెక్స్ట్ ఏదమ్మా పాట ఏమన్నది దీనికి? పాట యేసుక్రీస్తు శిష్యుల పేర్లు చెబుదాము రన్నా. 12 మంది శిష్యుల పేర్లు చెబుదాము. యేసుక్రీస్తు శిష్యుల పేర్లు చెబుదాము రన్నా. 12 మంది శిష్యుల పేర్లు చెబుదాము రన్నా. కనానీయుడైన సీమోను, పేతురనబడిన సీమోను, కనానీయుడైన సీమోను, పేతురనబడిన సీమోను, అల్ఫై కుమారుడు యాకోబు, జబదై కుమారుడు యాకోబు, అల్ఫై కుమారుడు యాకోబు, జబదై కుమారుడు యాకోబు. యేసుక్రీస్తు శిష్యుల పేర్లు చెబుదాము రన్నా. 12 మంది శిష్యుల పేర్లు చెబుదాము రన్నా. యేసుక్రీస్తు శిష్యుల పేర్లు చెబుదాము రన్నా. 12 మంది శిష్యుల పేర్లు చెబుదాము రన్నా. తత్తైలెంపై అనబడిన యూదా, మోసగాడు ఇస్కరియోతు యూదా. తత్తైలెంపై అనబడిన యూదా, మోసగాడు ఇస్కరియోతు యూదా. పేతురు సోదరుడు ఆంద్రేయ, యాకోబు సోదరుడు యోహాను. పేతురు సోదరుడు ఆంద్రేయ, యాకోబు సోదరుడు యోహాను. యేసుక్రీస్తు శిష్యుల పేర్లు చెబుదాము రన్నా. 12 మంది శిష్యుల పేర్లు చెబుదాము రన్నా. యేసుక్రీస్తు శిష్యుల పేర్లు చెబుదాము రన్నా. 12 మంది శిష్యుల పేర్లు చెబుదాము రన్నా. దిదుమా అనబడిన శిష్యుడు తోమా, లేవి అనబడిన శిష్యుడు మత్తయి. దిదుమా అనబడిన శిష్యుడు తోమా, లేవి అనబడిన శిష్యుడు మత్తయి. నతానేలనే బర్తలోమై, బేత్సయిదా వాడైన ఫిలిప్పు. నతానేలనే బర్తలోమై, నతానేలైన ఫిలిప్పు. యేసుక్రీస్తు శిష్యుల పేర్లు చెబుదాము రన్నా. 12 మంది శిష్యుల పేర్లు చెబుదాము రన్నా. యేసుక్రీస్తు శిష్యుల పేర్లు చెబుదాము రన్నా. 12 మంది శిష్యుల పేర్లు చెబుదాము రన్నా. 12 మంది శిష్యుల పేర్లు చెబుదాము రన్నా. 12 మంది శిష్యుల పేర్లు చెబుదాము రన్నా.
తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి మీసాలు వచ్చినాయి, ఇంకా మీరు జాగ్రత్తగానే ఉండాలి. ఆ, ఆ, త్వరగా వీళ్ళకు త్వరగా అయిపోయిందా? రైట్. నెక్స్ట్ ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈరోజు జూనియర్ బాయ్స్ యేసుక్రీస్తు ప్రభు శిష్యులుగా చేస్తూ వచ్చినారు. యేసుక్రీస్తు ప్రభుకి శిష్యులు యేసు ప్రభు ఈ లోకంలో పరిచర్య చేసినంత కాలము యేసు ప్రభుతో పాటే ఉండి యేసు ప్రభుని వెంబడిస్తూ ప్రేమిస్తూ ఆయన కోసము యేసు ప్రభు చనిపోయిన తర్వాత కూడా మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అన్న మాట ప్రకారము మాట తప్పిపోకుండా సువార్త ప్రకటిస్తూ ప్రజలందరికీ అనేక రీతులుగా చనిపోతూ హతసాక్షులు అయిపోతూ వచ్చారు. కాబట్టి మా పిల్లలు ఈ శిష్యులు లాగా చేసిన విధంగా వీళ్ళు కూడా ప్రభు కొరకు అలా జీవించాలని మనమందరము యేసు ప్రభు శిష్యుల్లాగా ఆయనను ప్రేమిస్తూ వెంబడిస్తూ చివరి వరకు కార్యారంభం కంటే కార్యాంతం మేలు అన్నట్టుగా చివరి వరకు ప్రభు కొరకు సాక్షులుగా ఆయన కొరకు జీవించాలని మనవి మా పిల్లలందరి కోసం దయచేసి ప్రార్థన చేయండి. ఓకే, ప్రైజ్ ది లార్డ్. రైట్ రైట్. ఇంకా వీళ్ళ పిల్లలు పాటలున్నాయి కదా, కానీ వీళ్ళు అయిపోతే ఇంక వీళ్ళని పక్క పెట్టేద్దాం. నీతి ఆకాశము దాటిపోదామా ఏంటి పాటనా? ఇదే డ్రెస్సులతో చేయండి, ఏం కాదు. అయితే మీరు పోండి, తర్వాత చూస్తాం. జూనియర్ గర్ల్స్ పాటలు గాడ్ మేడ్ ద సన్ టు షైన్. జూనియర్ గర్ల్స్ రండి. పరలోకమందున్న సత్యదేవుడు అందమైన సృష్టిని ఎవరు చేసిరి? పరలోకమందున్న సత్యదేవుడు మహత్తు గల తన మాట చేతనే మన మేలు కోసమే మహత్తు గల తన మాట చేతనే మన మేలు కోసమే అందమైన సృష్టిని ఎవరు చేసిరి? పరలోకమందున్న సత్యదేవుడు అందమైన సృష్టిని ఎవరు చేసిరి? పరలోకమందున్న సత్యదేవుడు దేవుడు వెలుగు చేసెను నాట నుండి మనకు రాత్రి పగలు మొదటి దినము దేవుడు వెలుగు చేసెను నాట నుండి మనకు రాత్రి పగలు రెండవ నాడు ఆకాశము చేసే ఆనాడు నీటిని విభజించెను రెండవ నాడు ఆకాశము చేసే ఆనాడు నీటిని
జాన్పాల్ నక్షత్రముల సూర్య చంద్రులు మరి నక్షత్రముల నాలుగవ నాడు నియమించే ప్రభువు నాలుగవ నాడు నియమించే ప్రభువు అందమైన సృష్టిని ఎవరు చేసిరి పరలోకమందున్న సత్యదేవుడు అందమైన సృష్టిని ఎవరు చేసిరి పరలోకమందున్న సత్యదేవుడు ఆకాశ పక్షులు సముద్ర జీవుల ఐదవ నాడు ప్రభు కలుగజేసెను ఆకాశ పక్షులు సముద్ర జీవులు ఐదవ నాడు ప్రభు కలుగజేసెను భూజంతువులు నరులారవ దినము భూజంతువులు మరి ఆ పైన తానే విశ్రమించెను ఆ పైన తానే విశ్రమించెను అందమైన సృష్టిని ఎవరు చేసిరి పరలోకమందున్న సత్యదేవుడు అందమైన సృష్టిని ఎవరు చేసిరి పరలోకమందున్న సత్యదేవుడు ఇంత గొప్ప సృష్టికర్త అయిన దేవుడే పాపిని రక్షించుటకై ప్రాణమిచ్చెను ఇంత గొప్ప సృష్టికర్త అయిన దేవుడే పాపిని రక్షించుటకై ప్రాణమిచ్చెను నమ్మినచో రక్షణ లేనిక శిక్ష నమ్మినచో రక్షణ లేనిక శిక్ష నిరాకరించక నేడే నమ్ము నిరాకరించక నేడే నమ్ము అందమైన సృష్టిని ఎవరు చేసిరి పరలోకమందున్న సత్యదేవుడు అందమైన సృష్టిని ఎవరు చేసిరి పరలోకమందున్న సత్యదేవుడు ఇంకా మీ పాటలు ఏంటివి నెక్స్ట్ మీ పాటలు ఏంటివి ఇంకా చోటా సా దిల్ మేరా పాడండి కానండి ఆ సీట్లు అక్కడే పెట్టి రావచ్చు కదా ఈ రెండు పాటలు అయితే పదండి మళ్ళీ ఈ రెండు పాటలతోని జూనియర్ గర్ల్స్ స్కిట్ రెడీగా ఉన్నారా జూనియర్ గర్ల్స్ వాళ్ళ ఇంకా పాటలు ఉన్నాయి ఇది అయిపోతే నెక్స్ట్ టీ బ్రేక్ ఇస్తాం వీళ్ళతోనే అయిపోతే స్కిట్ అయిపోతే వీళ్ళకి స్కిట్కి ఏమన్నా డ్రెస్ అప్ ఉందా వీళ్ళకి ఏం లేదు కదమ్మా సరే చోటా సా దిల్ మేరీ పాట పాడినాక స్కిట్ ఇంకొక సాంగ్ ఉంది ఇంకా ఇంకోటి పాట గాడ్ మేడ్ ద సన్ అనే పాట అవుతుంది छोटा सा दिल मेरा डुबक डुबक नाचे छोटा सा दिल मेरा डुबक डुबक नाचे क्योंकि यीशु बच्चों का प्यार करता है क्योंकि यीशु बच्चों का बोझ उठाता है छोटा सा दिल मेरा डुबक डुबक नाचे छोटा सा दिल मेरा डुबक डुबक नाचे అయిపోయిందా నెక్స్ట్ గాడ్ మేడ్ ద సన్ ఇది అయినాక స్కిట్ దీంతో టీ బ్రేక్ ఇచ్చేస్తాం ఒక 10 నిమిషాలు God
made the sun to shine on me. God made the stars and God made me. God made the stars to shine on me. God made the sun, God made me. God made the stars to twinkle at me. God made the stars and God made me. God made the flowers and smell on me. God made the flowers and God made me. God made the flowers to smell at me. God made the flowers and God made me. God made the breeze to blow on me. God made the breeze and God made me. అయిపోయిందా స్కిట్ దీంతో జూనియర్ గర్ల్స్ మొత్తం క్లోజ్ అయిపోతుంది. జూనియర్ బాయ్స్కి 2 పాటలు ఉన్నాయి. దీంతో జూనియర్ కథం అయిపోతాయి. తర్వాత సీనియర్ సంగతి చూస్తాం. సీనియర్ సంగతి సరే మరి 5 గంటలకు టీ బ్రేక్. అందరికీ ప్రైజ్ లార్డ్. సరే సరే మీరు కానీ అక్కడ ఇంట్రడక్షన్ ఇక్కడికి వస్తారా అక్కడ నటేనా? అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు జూనియర్ గర్ల్స్ కిరీటములు అనే స్కిట్ని వేస్తూ ఉన్నారు. కిరీటము అనగా విజయమునకు సూచన. నియమ ప్రకారం పోరాడు వానికి కిరీటము లభించును. వివేకులు జ్ఞానమును తమకు కిరీటముగా ధరించుకొందురు. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము. నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటము. మనకైతే మన ప్రభువు మన దేవుడు పరలోకంలో యోగ్యులైన వారికి వారి వారి అర్హతను బట్టి వారికి కిరీటములను ధరింపజేయును. ఇప్పుడు కొన్ని కిరీటములు ధరించుకొని మన జూనియర్ గర్ల్స్ మన ముందుకు వస్తూ ఉన్నారు. ఓకే ప్రైజ్ లార్డ్ అందరికీ. మేము జూనియర్ గర్ల్స్ కిరీటాల స్కిట్ చేస్తున్నాం. నువ్వు ఏ కిరీటాన్ని ధరించుకొని వచ్చావు? నేను మహిమా కిరీటాన్ని ధరించుకొని వచ్చాను. మహిమా కిరీటం అంటే ఏంటి? మహిమా కిరీటం అంటే దేవుడు తన ప్రజలను ఎంతగా ప్రేమించి వారిని ఎంతగా గౌరవిస్తాడో సూచిస్తుంది. దీనిని ధరించేవారు అంటే దేవునికి గొప్ప గౌరవం, సంతోషం కలిగించేవారు అని అర్థం. మహిమా కిరీటాన్ని ఎవరికి ఇస్తారు? విశ్వాసులు దేవునికి వారబారని మహిమా కిరీటం ఇస్తాడు. మహిమా కిరీటం దేనిని సూచిస్తుంది? క్రీస్తు రెండవ రాకడలో వారికి లభించే బహుమతిని సూచిస్తుంది. ఈ కిరీటం సైనికుడి కిరీటం లేదా రాజు ధరించే కిరీటం సమస్తమైన గౌరవాన్ని సూచిస్తుంది. మహిమా కిరీటం గురించి బైబిల్లో ఎక్కడుంది? ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వారబాడని మహిమా కిరీటం పొందుదురు. 1 పేతురు 5:6 5:4. నువ్వు ఏ కిరీటాన్ని ధరించుకొని వచ్చావు? నేను నీతి కిరీటాన్ని ధరించుకొని వచ్చాను. నీతి కిరీటం ఎవరికి కొద్ది ధరిస్తారు? స్లో మొత్తం ఎక్స్ప్రెస్లోకి పోతున్నారు. 5 గంటలకు టీ అన్నందుక కొంచెం స్లో, మాకు అర్థం కావాలి కదా. నువ్వు ఏ కిరీటాన్ని ధరించుకొని వచ్చావు? శోధనను సహించువాడు అతడు పరీక్ష నొందిన తరువాత నీతి కిరీటాన్ని పొందును. ఎవరెవరికి నీతి కిరీటం ప్రదానం చేస్తారు? ఇది దేవునితో సాన్నిహిత్యాన్ని కోరుకునే వారికి ఇవ్వబడుతుంది. ఇది దేవునితో సాన్నిహిత్యాన్ని కోరుకునే వారికి ఇవ్వబడుతుంది. క్రీస్తు రెండవ రాకడకు సంవత్సరానికి ప్రత్యేక పురస్కారం. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు దీనిని బహుకరిస్తారు. ఎవరెవరికి ఈ కిరీటం ప్రదానం చేస్తారు? ఇది నాకు మాత్రమే కాక ఆయన ప్రత్యక్షత కోసం ఎదురు చూసే వారికి ఇస్తారు. నీతి కిరీటం గురించి బైబిల్లో ఎక్కడ ఉంది?
ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. 2 తిమోతి 4:8. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు పవిత్ర. నేను ముండ్ల కిరీటం ధరించుకొని వచ్చాను. ముండ్ల కిరీటము అనే పదము యేసుక్రీస్తు సిలువ వేయబడి ముందు సైనికులు ఆయన తలపై ధరింపజేసిన కిరీటాన్ని సూచిస్తుంది. యేసు ప్రభు మన కొరకు ఈ కిరీటాన్ని ఎందుకు ధరించాడు? మన శాపాలను తొలగించి అందరి బదులుగా యేసుక్రీస్తు సిలువలో మరణించాడు. నీవు ఎవరు? ఏ కిరీటాన్ని ధరించుకొని వచ్చావు? నేను అతిశయ కిరీటాన్ని ధరించుకొని వచ్చాను. అతిశయ కిరీటం అంటే ఏమిటి? అతిశయ కిరీటం అంటే శ్రమ అని అర్థం. అతిశయ కిరీటం దేనిని సూచిస్తుంది? త్రాగబోతులాగా ఎఫ్రాయిమీల అతిశయ కిరీటమునకు శ్రమ, వాడుకోవచ్చున్న పుష్పము వంటి వారు సుందర భూషమునకు శ్రమ. గట్టి చెప్పు బిడ్డ. ద్రాక్షారసం వలన కూలిపోయిన వారి ఫలవంతమైన లోయ, అది నీ తలకు నున్న కిరీటమునకు శ్రమ. ఈ అతిశయ కిరీటం అనేది త్రాగబోతులకు ఎఫ్రాయిమీల గర్వమైన కిరీటానికి ఎదురయ్యే విపత్తును సూచిస్తుంది. ఇంకా ఉన్నారు ఇంకా అందరికీ ప్రైజ్లో. నా పేరు అన్న. నేను అక్షయ కిరీటాన్ని ధరించుకొని వచ్చాను. అక్షయ కిరీటం అంటే ఏమిటి? అంతం లేని నాశనం కాని కిరీటం అని అర్థం. అక్షయ కిరీటాన్ని ఎవరు సూచిస్తుంది? యేసుక్రీస్తు కొరకు చేసిన ప్రయాణాల్లో పోరాటాల్లో పాల్గొనే వారికి దేవుడు సిద్ధం చేసిన అందం కాని కిరీటాలను సూచిస్తుంది. ఇది ఒక రకమైన విజేతల కిరీటం. ఎవరికి లభిస్తుంది? క్రీస్తునందు విశ్వాసంతో జీవించే వారికి లభిస్తుంది. శాశ్వతమైన బహుమతి లేదా గౌరవం. అయిపోయిందా? నువ్వు ఏ కిరీటాన్ని ధరించుకొని వచ్చావు? నేను జీవ కిరీటాన్ని ధరించుకొని వచ్చాను. ఎవరు ధరిస్తారు? శోధన ఎందు నిలిచిన వాడైతే అతనికి జీవ కిరీటం దేవుడు వాగ్దానం చేసిన వారికి ఇస్తాడు. ఎవరికి లభిస్తుంది? ఇది దేవుని నుంచి లభించే గొప్ప బహుమతి. విశ్వాసం మరియు ఓర్పుతో శోధనలను ఎదుర్కొన్న వారికి ఇస్తాడు. కష్టాలను ఓపికంగా సహించిన వారికి జీవ కిరీటం వాగ్దానం చేసిన వారికి ఇస్తాడు. అయిపోయినరా? దీనికి పాట ఉందా? పరమున నా కొరకు ఉంచెను నా ప్రభువు, పరమున నా కొరకు ఉంచెను నా ప్రభువు.
పొందెదము బహుమానము. పోరాడేదం మంచి పోరాటము, పొందెదము బహుమానము. నీతి కిరీటము అతిశైవ కిరీటము, నీతి కిరీటము అతిశైవ కిరీటము, అతిశైవ కిరీటము, అతిశైవ కిరీటము. పరమున నా కొరకు ఉంచెను నా ప్రభువు, పరమున నా కొరకు ఉంచెను నా ప్రభువు. నిరీక్షణ కలిగి జీవించువారే అతిశయ కిరీటమందెదరు. నిరీక్షణ కలిగి జీవించువారే అతిశయ కిరీటమందెదరు. మహిమ కిరీటము అధిష్టాన కిరీటము, మహిమ కిరీటము అధిష్టాన కిరీటము, అధిస్వర్ణ కిరీటము, అధిస్వర్ణ కిరీటము. పరమున నా కొరకు ఉంచెను నా ప్రభువు, పరమున నా కొరకు ఉంచెను నా ప్రభువు. ఉన్నత బహుమానము అది అక్షయ కిరీటము, ఉన్నత బహుమానము అది అక్షయ కిరీటము, అది అక్షయ కిరీటము, అది అక్షయ కిరీటము. స్కిట్లో నీతి ఏమో ఉండండి, నీతి చెప్పాలా? నీతి చెప్పండి. నీతి నీతి మైక్ ఏంటి ఆంటీకి? అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు మా పిల్లలు కిరీటముల గురించి స్కిట్ను చేసి ఉన్నారు. దీని ద్వారా మనకి ఏం తెలుస్తుంది అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తును అందరూ రక్షకునిగా అంగీకరించి ఆయన కొరకు శ్రమలను అనుభవించి, ఆయన కొరకు హింసలను, శ్రమలను, బాధలను ఈ లోకంలో ఎన్నో అనుభవించిన తర్వాత దేవుడు మన కొరకు ఈ కిరీటములను అనుగ్రహిస్తాడు. శాశ్వతమైన కిరీటమును మనకు అనుగ్రహించి పరలోకంలో మనల్ని ఆయనతో కూడా కూర్చుండబెట్టి, తన సింహాసనం దగ్గర కూర్చుండబెట్టి మనల్ని కూడా ఆయనతో కూడా స్తుతించుటకు మనకు ఇచ్చే ధన్యతను ఆయన అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ దినాన మీరందరూ కూడా ఎవరైనా ఇంకా రక్షింపబడలేదంటే వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువుని రక్షకునిగా అంగీకరించమని అడుగుతున్నాను. మా పిల్లల కొరకు ఈ విధంగా వీళ్ళు ఈ కిరీటములు ధరించుకుంటూ వారు వాడబరాని కిరీటములుగా ఉంటూ వాటి నుంచి తొలగిపోకుండా ఈ విధంగా ఉండులాగున మీరందరూ వారి కొరకు నా కొరకు ప్రార్థించవలసిందిగా మీకు అందరికీ మనవి చేయుచున్నాను. వెరీ గుడ్. చప్పట్లు కొట్టండి బిగ్గరగా. రైట్, చిన్న ప్రార్థన చేస్తాము. మీకు అలసిపోయినారు కాబట్టి టీ ఇస్తాము. ఇప్పుడు మళ్ళీ మీరు వాతావరణ కలవరం చేసినారనుకోండి, టీ ఇవ్వడం బంద్ చేసి మళ్ళీ మీటింగ్ స్టార్ట్ చేస్తా, సరేనా?
ఎవరు డిస్టర్బ్ చేయొద్దు. ఏదైనా మీ వ్యక్తిగత పనులు ఉంటే అటు వెళ్ళరండి, మళ్ళీ ప్రశాంతంగా కూర్చోనండి. ప్రార్థన. పరిశుద్ధుడైన మా దేవ, ఇంతవరకు మీరు జరిగించిన కార్యం కొరకై స్తోత్రాలు ప్రభా. ఏవైతే విన్నామో ప్రభా, మరి పిల్లలు ఏదైతే చేయగలిగినారో వారి నిజ జీవితంలో ఎరగలంటూ సహాయం చేయండి. సమయాన్ని దీవించండి, ఇచ్చిన పానీయాన్ని పవిత్రపరచండి. ముందున్నటువంటి ఈ సమయాన్ని దీవెనకరంగా మార్చుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇవ్వండి, టీ ఇచ్చేసేయండి. బురుగులు ఇప్పుడు ఏడ తింటారు? తిని టీ తాగనే కదా, లాస్ట్ వరకు ఉంటారులే. ఇప్పుడేం ఆకలి కదా, టీ ఇచ్చేసేయి.